శ్రీ సాయిబాబా తనతో అనుబంధం ఉన్నవారి దుర్గుణాలను, పిడివాదాలను సందర్భానుసారంగా సంస్కరిస్తూ ఉంటారు. ఈ చర్య వారి అవతార కార్యంలో చాలా ప్రధానమైనది. బాబా మన లౌకిక అవసరాలను తీరుస్తూ మన పారమార్థిక ఎదుగుదలకు అడ్డంగా ఉన్న వాటిని నిదానంగా తొలగిస్తారు. ఆనాడు బాబాను ఆశ్రయించిన వారిలో ఉన్న ఛాందస పిడివాదాలను ఆయన నిర్మూలించి వారి పారమార్థిక జీవనాన్ని సరైన మార్గంలో పెట్టారు. ఉన్నత ఆధ్యాత్మిక పరిణతి ఉన్న సకారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ లాంటి వారిని కూడా చాలా సంస్కరించారు. రోడ్లు, భవనాల శాఖలో సూపర్వైజర్గా రిటైర్ అయిన జోగ్ తన జీవితాన్ని ఖాబాద్లో ఉన్న సఖారాం మహారాజ్ వద్ద గడపాలని నిర్ణయించుకుంటారు. అక్కడ కొద్ది రోజులు గడిపి 1909లో సాయిబాబా దర్శనానికి షిరిడీ వస్తారు. కొద్ది రోజులు బాబాను సేవించుకొని ఖాబాద్ వెళ్దామనుకున్న జోగ్ దంపతులకు బాబా అనుమతి నిరాకరిస్తారు. కనీసం తమ సామాగ్రి తెచ్చుకుంటామన్నా బాబా అంగీకరించరు. సంతానం లేని జోగ్ దంపతులు ఇక మన ఆఖరి మజిలీ షిరిడీలోనే రాసిపెట్టి ఉందని అక్కడే నివాసం ఏర్పరచుకుంటారు. కొంకణి బ్రాహ్మణ జాతికి చెందిన జోగ్ దంపతులకు మడి ఆచారం ఎక్కువ. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు. సాటేవాడాలో బస చేసిన బాపు సాహెబ్ జోగ్ వారి సతీమణి తాయిబాయి ఉదయాన్నే 3:30 నిద్రలేచి దీక్షిత్వాడా ఎదురుగా ఉన్న బావి నుండి నీటిని తోడుకొని వచ్చి స్నానపానాదులు చేసి సుమారు గంటన్నరకు పైగా తమ గృహదేవతల పూజా కార్యక్రమాలను నిర్వహించేవారు. నియమబద్ధంగా ప్రతిరోజు గ్రంథపారాయణ చేసేవారు. ఉదయాన్నే తాయిబాయి అల్పాహారాన్ని చేసి జోగ్ ద్వారా బాబాకు పంపేవారు. బాబా లెండి నుండి వచ్చిన తర్వాత భార్యాభర్తలిద్దరూ బాబా పాదస్పర్శ తీసుకుని ఇంటికి వచ్చేవారు. జోగ్ దంపతులు బాబా సేవలో తరిస్తున్నారు. అయినా జోగ్లో ఉన్న కొన్ని అవాంఛనీయ సంస్కారాలు అలానే ఉండిపోయాయి. వృత్తిరీత్యా సూపర్వైజర్గా పనిచేసి ఉన్నందున అందరిపైన అజమాయిషీ చేసే స్వభావం ఉంటుంది. ఇది షిర్డీలో ఉన్న ఇతర భక్తుల పట్ల జోగ్ ప్రదర్శించేవారు. దానిని కట్టడి చేయడానికి బాబా తాను కఫ్నీలు పంచే సమయంలో జోగుకు కూడా ఒక కఫ్నీ ఇస్తారు. బాబా ఇచ్చిన కఫ్నీని జోగ్ తన పూజా సమయంలో ధరించేవారు. కఫ్నీ ధరించిన నాటి నుండి జోగ్లో ఉన్న ఆధిపత్య ధోరణులు శాంతించి నిదాన స్థితికి వస్తారు. జోగ్ ఏ విషయాన్నైనా గట్టిగా అరచి పరుషంగా చెప్పేవారు. బాబా కఫ్నీ ఇచ్చిన తర్వాత జోగ్ ప్రవర్తన సాత్వికంగా మారుతుంది. బాబా ఆయా వ్యక్తుల మానసిక స్థితిని బట్టి వివిధ చర్యల ద్వారా వారిలో సంస్కరణలు తీసుకువస్తారు. సాత్వికంగా ఉండే దీక్షిత్కు నీవు ఎవరినైనా కోపగించుకుంటే నేను బాధపడతాను అని వాక్కు ద్వారా దీక్షిత్ కోపాన్ని నిర్మూలించారు. జోగ్ గొప్ప పండితుడు. మాటల ద్వారా చెబితే నొచ్చుకుంటాడు. అందుకే కఫ్నీ ఇవ్వడమనే చర్య ద్వారా జోగ్ ప్రవర్తనను సంస్కరించారు. సాటేవాడాలో నివసించే జోగ్ దంపతులకు దాదా కేల్కర్ ప్రవర్తన వలన ఇబ్బంది కలుగుతుంది. కేల్కర్ సాటే మామ అయినందున వాడా నిర్వహణ ఆయనే చూసేవారు. చాలా సందర్భాల్లో కేల్కర్ ప్రవర్తనకు విసిగిపోయిన జోగ్ దంపతులు బాబాతో మేము అక్కడ ఉండలేము, ఖాబాద్కు వెళ్తాం, సెలవు ఇవ్వమని అడుగుతారు. ఆ వాడ ఏమైనా సాటే అయ్యదా, అది నాది అంటారు.
మీరు ఎన్నేళ్లైనా ఉండవచ్చు అని బాబా అభయమిస్తారు. బాబా వాక్కు భవిష్యత్తులో సత్యమైంది. సాటేవాడాను నవాల్కర్ అనే భక్తుడు కొనుగోలు చేసి సంస్థానానికి దారాదత్తం చేస్తారు. ఈ సత్యాన్ని బాబా వ్యవస్థలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలి. బాబా కోసం ఏర్పాటైన వ్యవస్థలు అవి వ్యక్తులకు సంబంధించినవి కావు. వ్యక్తులు అశాశ్వతం, వ్యవస్థలే శాశ్వతం. బాబా పేర ఏర్పడ్డ ప్రతి వ్యవస్థ బాబా భక్తుల సేవ కోసమే. భవిష్యత్తులో బాబాతో రుణానుబంధం కలిగిన బిడ్డలకు అవి ఉపయోగపడతాయి. బాబా ప్రతి వాక్కులోనూ అద్భుతమైన అంతరార్థం ఉంటుంది. తన వద్దకు చేరిన సర్వ జీవుల గతులను వారు మారుస్తారు. తన ఆశ్రితులను కంటికి రెప్పలా కాపాడుతారు. జోగ్ భార్య తాయిబాయికి బాబా పట్ల అనన్య భక్తి, ప్రేమ కలుగుతుంది. తనకు సంతాన భాగ్యం లేదన్న లోటుతో ఎప్పుడూ బాధపడే తాయిబాయికి షిరిడీ వచ్చాక ఆ బాధ పూర్తిగా తొలగిపోయింది. ఒకసారి తాయిబాయికి విపరీతమైన జ్వరం వస్తుంది. వంట చేయడానికి కూడా శరీరం సహకరించదు. జోగ్ ఎప్పుడూ పూజాది పారాయణంలో మునిగి ఏదీ పెద్దగా పట్టించుకోడు. దీంతో తాయిబాయి తాను కొద్ది రోజులు తన బంధువుల ఇంటికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలనుకుంటుంది. ఈ విషయం బాబాకు విన్నవిస్తే, నీవు వాడాకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, అంతా సర్దుకుంటుంది అంటారు. బాబా వాక్కుతో సాయంత్రానికల్లా శరీరానికి సత్వ వచ్చి కోలుకుంటుంది. తానే సర్వస్వం అనుకున్న వారి కోసం బాబా తాపత్రయపడతారు. వారు కర్మల చేత బాధించబడుతుంటే ఏదో ఒక ఉపాయం చేసి వాటి నుండి బయటపడేస్తారు. తాయిబాయికి ఒకసారి కళ్ళు వాచి నీరు కారుతుంటే తులసి పసరు కళ్ళపై భాగాన తీసుకో, తగ్గుతుంది అంటారు. తాయిబాయి ప్రతిరోజు నియమంగా తులసి పూజ చేస్తుంది. అందుకేనేమో బాబా తులసి పసరు ఉపాయాన్ని చెప్పారు. దాంతో 2 రోజుల్లోనే తాయి కళ్ళు సాధారణ స్థితికి వస్తాయి. ఈ విధంగా తనను అనన్య శరణు వేడిన భక్తులకు ఎల్లప్పుడూ అనుగ్రహాన్ని అందిస్తూనే ఉంటారు. కష్టంలో సుఖంలో బాబా కృపచూపు అని అడుగుతాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ సమానంగా తీసుకునే స్థితికి ఎప్పుడు వస్తామో అప్పుడు అనుక్షణం బాబా కృపను ఆస్వాదిస్తాము. ఒకసారి ప్రారంభమైన బాబా కృప జీవితంలో కొన్ని సందర్భాల్లోనే ఉండదు. దానికంటూ లిమిటెడ్ పీరియడ్ ఉండదు. ఒక్కసారి ప్రారంభమైన బాబా కృప వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది. జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు, మరికొన్ని రోజుల్లో మీకు గురు మహర్దశ రాబోతుంది, 9 ఏళ్ళుంటుంది, ఇక మీకు తిరుగులేదు అని అంటారు. గ్రహాల దశలు అంతర్దశలు ప్రాక్టికల్గా ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ బాబాను చేరుకున్న తర్వాత మనకు జీవితకాలం గురు మహర్దశే. జీవితంలో ప్రతి దశలో వారి అనురాగపు కృప మనల్ని రక్షిస్తుంది. ఇందుకు మనం నిత్యము సాయి ధ్యాసలో ఉండి హృదయ మందిరంలో ఆయనను కొలువు చేసుకుంటే కష్టాల కుంభవృష్టిలోనూ గురుకృప అనే గొడుగు పట్టి మనల్ని కాపాడుతారు. నీవు కోల్పోయిన ప్రతీదీ తీసుకొచ్చి ఇస్తారు. పసి వయసులో ఉన్న స్వచ్ఛమైన నిష్కపటమైన మనస్సు వయసు పెరిగే కొద్దీ అది పూర్తిగా మాయమవుతుంది. మాయ ప్రభావం చేత మనస్సు స్వార్థపూరితంగా మారిపోతుంది. బాబా వద్దకు చేరిన తర్వాత మునుపటి స్వచ్ఛమైన కపటం లేని మనస్సు తిరిగి పొందగలుగుతాము. ఇది
మనలో ఉన్న భక్తి విశ్వాసాలు, బాబా పట్ల ఉన్న అవగాహనను అనుసరించి మాత్రమే ప్రాప్తిస్తుంది. బాబా వద్దకు అనేక మంది భక్తులు లౌకికపరమైన వాంఛల కోసం వస్తే, కాకాసాహెబ్ లాంటి వారు మాత్రం మనసు వైకల్యాన్ని పోగొట్టుకోవడానికి బాబాను ఆశ్రయించారు. ఇటువంటి వారు అరుదు. కాలి అవిటితనం పోగొట్టుకోవడానికి కాదు, నా మనస్సు అవిటితనం పోగొట్టుకోవడానికి బాబా సహచర్యం కావాలని నిర్ణయించుకొని గురుభక్తికి ప్రతీకగా నిలిచారు కాకాసాహెబ్ దీక్షిత్. సద్గురువు భక్తిలో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి భక్తి మార్గం, రెండవది జ్ఞాన మార్గం. ఇందులో భక్తి మార్గమే శ్రేయస్కరమని సచ్చరిత బోధిస్తుంది. జ్ఞాన మార్గంలో ప్రయాణించాలంటే అచంచలమైన సబూరి, విశ్వాసము ఉండాలి. భక్తి మార్గంలో ప్రేమ ఉంటే సరిపోతుంది. కోటి జన్మల పుణ్యఫలంగా లభించిన సాయి సహచర్యం ఏర్పడగానే మన ప్రమేయం లేకుండానే భక్తి జనిస్తుంది. బాబా చరణాలపైన పెరిగే మన భక్తికి అనుగుణంగా వారి మార్గంలో మనం పొందే విషయాలకు కావలసిన అర్హత లభిస్తుంది. బాబా వద్దకు వచ్చి బాపు సాహెబ్ జోగ్ గొప్ప అర్హతను సాధించారు. మేఘ మరణం తర్వాత తనకు హారతి ఇచ్చే బాధ్యత బాబా జోగ్కు అప్పగించారు. బాబా చావడిలో నిద్రించే రోజు అక్కడ కాకడ హారతి చేసేవారు. మధ్యాహ్న హారతికి నివేదించే ప్రసాదాన్ని తాయిబాయి సిద్ధం చేసేవారు. ప్రతిరోజు నియమంగా బాబాకు వేద మంత్రాలతో పాద పూజ చేసి వారి చరణ తీర్థాన్ని స్వీకరించి భక్తులకు పంచేవారు.